ఈ దగ్గరలో అక్కడ ఆపుతుంది. ఎన్నిసార్లు వచ్చేవాళ్ళం రా బాబు ఇటు పక్క. ఆ రోజులే రోజులు. అందరూ అదే ఎంజాయ్ చేసేవాళ్ళు. మరి చెట్టుకి ఎన్ని తేనెపట్లు భయం వేసేదిరా బాబు. అవి చూస్తే చిన్నవి కాదు, చాలా పెద్ద ఉండేవి. ఈ పెంకుటిల దగ్గర చంపేసి పడేసేవారట. ఏది చెట్ట? ఈ చెట్టే అంత చెట్టు ఉంటుంది, అంత పెద్ద తేనెపట్లు దానికి. ఇప్పుడు ఎస్ రోడ్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఇవన్నీ ఈ చెట్లు ఉండేవి, ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఆ చెట్లకి ఇంటికి వెళ్ళి బ్యాగులు పడేసి వెంటనే వచ్చేవాళ్ళం అనమాట. నాకు ఎంతో ఇష్టం ఈ రోడ్డు. ఎస్ రోడ్ అని పిలిచేవాళ్ళం. అంటే స్ట్రైట్ రోడ్డు, ఎప్పుడు స్ట్రైట్ రోడ్లు తప్ప ఇలాగా వంకరగా ఉండే రోడ్లు చూడలేదు. చూసి ఇంకా దీనికి ఎస్ రోడ్ అని పేరు పెట్టి, మీరు పెట్టిన పేరు ఇదే ఎస్ రోడ్. పెద్ద ఎస్ అనే ఇది ఉండదు, కానీ అయినప్పటికి కూడా మాకు ఆ రోజుల్లో ఆ రకంగా వంకరగా ఉండడం ఆ పేరు పెట్టాం. చాలా ఎంజాయ్ చేసాం. ఎప్పుడు ఈ రోడ్డు వస్తాయి, ఈ రోడ్డు వచ్చిందంటే ఇంక ఊరు వచ్చిందని అర్థం అనమాట. అందుకు ఎక్కువ సరదా పడేవాళ్ళం. ఆ రోడ్డుకి ఊరికి ఇంకెంత డిస్టెన్స్ ఉండదు. ఆ ఊరు వచ్చిందంటే ఇంకా అమ్మమ్మలో ఇల్లు వచ్చింది, ఇంకా కలర్ చేయడానికి రెడీ అయిపోవాలి అన్నట్టు ఇండికేషన్. మరి ఇక్కడ మీరు చిన్నప్పుడు డబ్బులు తీసుకొని ఐస్లో లేకపోతే కొబ్బరి లేవో కొనుక్కొని కొట్లు ఉంటాయి కదా, షాపులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఏమైనా కొనుక్కుందాం. చిన్న చిన్నవి ఉన్నాయా? ఉన్నాయి. అయితే ఆ షాప్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడో కార్ సైడ్కి పెట్టి మిమ్మల్ని అడుగుతాం. ఇక్కడ ఆంటీ చదువుకున్న స్కూల్ ఇదేంట్రా, ఈ స్కూల్లోనే ఆంటీ. ఇది ఈ పక్కన ఇదిగా ఈ స్కూల్లోనే చదువుకున్నారు. ఎప్పుడైనా ఈ స్కూల్కి ఏదైనా ఇద్దాము, మన ఆంటీ పేరు మీద కానీ ఏదైనా ఇద్దామని కోరిక. ఎప్పుడైనా లాంగ్ లీవ్ పెట్టేస్తాను. పెట్టినప్పుడు ఇలాంటి పనులు. కాంటాక్ట్ నెంబర్ ఏమైనా తీసుకున్నప్పుడు ఇప్పుడే మనం ఫోన్ పైన చేయొచ్చు కదా. ఇప్పుడు మనం స్వయంగా వచ్చి సరే అప్పుడు ఎప్పుడు ప్లాన్ చేస్తే వద్దాం. స్వయంగా వచ్చి ఇచ్చి వెళ్ళినట్టు. అలాగా అంకుల్ చదువుకున్న స్కూల్కి కూడా అది వేరే అనమాట. వెళ్ళాలని కోరిక ఎప్పుడు నుండో అనుకుంటున్నాను. ఇదంతా ఆంటీ ఆ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కొత్తగా ఎలక్ట్రిసిటీ లైన్స్ వేస్తున్నారట. ఆంటీ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఆ లైన్లు వేస్తుంటే అక్కడ చూడడానికి వెళ్ళిపోయారట. చూడడానికి వెళ్ళిపోతే ఇంకా స్కూల్ టైం అయిపోయింది, ఇంటికి రాలేదు ఏంటని చెప్పి మా తాతయ్య వెళ్ళారట. వెళ్ళి మామూలుగా తిట్టలేదట, టెన్షన్ పడిపోయారట. ఇక్కడ 2 చెరువులు ఉంటాయి. అప్పుడులో ఈ చెరువుల దగ్గరికి వచ్చి నీళ్ళు మోసుకొని వెళ్ళేవారు. పొలాయిలు గిలాయిలు ఇటు ఉండేవి కాదు. అవే తాగడానికి కూడా అవేనా? తాగడానికి మాత్రం వేరే చెరువు నీళ్ళు అనుకుంటాను. 2 చెరువులు. తాగడానికి ఒకటి డైలీ. ఈ చెరువు మొదటిది, ఇదొక చెరువు, ముందుకు ఇంకోటి ఉంటుంది లోపలికి. అవే ఆ చెరువు నీళ్ళే వడగట్టుకొని అవే తాగడం. ఇప్పుడైతే కొలాయిలు రావడం అంటే ఒక ఉన్న అన్ని వీధులకు కలిపి ఒకటి ఉండేది. ఇప్పుడు ఇంటింటికి కొలాయి. ఇక్కడ మామయ్య ఫ్రెండ్ కనకయ్య అని ఒక అతను ఉంటారు. స్టార్టింగ్లోనే ఆయన ఒక్కలే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు. ప్రజెంట్ ఆ పక్కింటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు, కానీ ఎవరు గుర్తుపట్టరులే. చాలా రోజులు, చాలా సంవత్సరాలే అయిపోతుంది. అన్ని తిరిగి ఇప్పుడు ఇంకా పాపులేషన్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ఇంత పాపులేషన్ ఉండేది కాదు. ఇదే అనుకుంటాను. ఇక్కడే ఎక్కడో కనకయ్య అంకుల్ వాళ్ళ ఇల్లు. మేబీ ఇల్లు అయి ఉండొచ్చు. ఇది కాకపోతే అదైనా, ఇదే కొడుతున్నారు. ఇదైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఇదైనా. ఇంత జంక్షన్ కాదులే, ముందుగా ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం అప్పుడు ఉన్నదా? అప్పుడు లేదు, ఈ మధ్య పెట్టినవి ఇవన్నీ. అవే మోడళ్ళు, అవి. ఈ కొట్టేదేనా? కొట్టలేదు, ఈ కొట్టలేదు. ఇవన్నీ కొత్తగా వచ్చినవి. సైడ్కి పెట్టేద్దాం కారు.
ఇలా వెళ్ళాలి లోపలికి నడుచుకుంటూ. ఇటోట పెట్టమ్మా ఆ చెట్టు కిందకి పోదా. ఆ రైట్ సైడ్ చెట్టు ఉంది కదా అక్కడ పెట్టి. ఇక్కడ పెట్టించుకుందాం. మరి ఇలా ఉంది పెట్టానా? పదా చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. ఏ చెట్టు? అదిగోరా నేడనా? ఇల్లు ఏదో ఉన్నట్టు. ఇల్లు లేదు బల్లి లేదు. పదా స్కూల్ అనుకుంటుంది పెట్టి. 1 నుండి 5 దాకా ఆంటీ చదువుకున్న స్కూల్ అది. అవునా? 1 నుండి 5 దాకా ఇక్కడ. సరే జాంకాయలు ఉన్నారా చెట్టుకి? ఈ జాంకాయ ఈ చెట్టుకి అప్పుడు నుంచినా? ఇది గుడ్ల గోడ కదా. ఆ ఫోటో ఇప్పుడు మామూలు పెట్టిన ఫోటో అలాగే ఉంది. అన్ని చూస్తున్నారు వెనక్కి బోలం ప్లేస్ ఉంది. వెనక్కి అంతటికి ఎవరి కాళ్ళు బిల్డింగ్లు కట్టించుకొని ఆ సైడ్ అందులో ఆ రూమ్లో భయపడిపోయే వాళ్ళం. ఆ రూమ్ అక్కడ ధాన్యం రాసేవారు అందులో ఆ సైడ్ ఉంది. బాగున్నాను. అది రూమ్లో లేదు, స్లాబ్ సీలింగ్ లేదు దానికి. అందులో ధాన్యం పెట్టేవారు. ఆ పక్క రూమ్ ఇందులోనేమో గొడవ ఉంటే అయిపోయి ఆ ఇంట్లో కూడా ఉండి వాళ్ళు